నీ చదువులు అయిపోయి పెళ్లి పిల్లలు పుట్టినోడు కూడా చాక్లెట్ ఇస్తూనే ఉంటాడు నీకు. నీ చదువులు అయిపోయి పెళ్లి పిల్లలు పుట్టినోడు కూడా చాక్లెట్ ఇస్తూనే ఉంటాడు నీకు. ఆ శివ బావా నువ్వు బావ మరిది, ఆ బాబా సుజాత వచ్చేసి Audio Jungle. హలో, ఏం చేస్తున్నావు? రూమ్ లో ఉన్నా. ఏంటి నువ్వు ఇంకా లేవలేదా? ఇంకా లేవలేదా? ఇంకా లేవలేదు. నేను జిమ్కి వెళ్ళేసి వచ్చా తెలుసా. జిమ్ చేసి మళ్ళా కొంచెంసేపు పనుకొని ఉన్నా. ఎవరు మీ ట్రైనర్? మా ట్రైనర్కి ఎవరు? నేను ట్రైనర్, నాకు నేనే. నువ్వు జిమ్ లో వర్క్ చేస్తావా? ఏది మరి ట్రైనర్ ఎలా? నాకు తెలుసు నాకు తెలుసు. నాకు సరే పుషప్స్ ఎలా చేస్తారు? మామూలుగా ఎట్లా చేస్తారో అందరూ చేసేగా నేను చేస్తాను. అంటే ట్రైనర్ స్కిల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క టైప్ చెప్తారు. నువ్వేమైనా సజెస్ట్ చేస్తావేమో అని. నాకు చిన్నప్పటి నుంచి నేను ఒకసారి చూస్తే చాలా ఉంటాయి. కాదు, యాజ్ ఎ ట్రైనర్ గా నువ్వు ఏం చేస్తావు అంటున్నా. ట్రైనర్ అన్నావు కదా నువ్వు. ఏంటి? లేదు, తిన్నావా? లేదు, ఇంకా నేను జ్యూస్ తాగాను. సరే గానీ నువ్వు లెటర్ పంపిస్తావా పంపించవా చెప్పేసి. హలో, నువ్వు లెటర్ పంపించడం ఇష్టం ఉందా లేదా నీకు? పంపిస్తాలే గాని కాదు, చెప్పేది అడుగుతున్నా, చెప్పు. ఏంటి? కాలేజ్ ఎక్కడ? ఏంటి కాలేజ్ ఎక్కడ? నీకెందుకు అడ్రస్ కనుక్కుంటున్నావా? లేదు, అడ్రస్ కనుక్కొని కాదు, వేరే ట్రై చేస్తున్నారు అందుకని. ఎవరు ట్రై చేసినా నేను ఎవరిని ఇష్టపడుతున్నానో నాకు తెలుసు. మీ మమ్మీ ఏం పని చేస్తుంది? ఏంటి? మీ మమ్మీ ఏం పని చేస్తుంది? మా మమ్మీ హోమ్ మేకర్. ఓకే. హోమ్ మేకర్ అంటే తెలుసా? హోమ్ మేకర్ అంటే అదేలబ్బా, మున్సిపాలిటీ పని చేసేవాడు. ఏంటి? మున్సిపాలిటీ దాంట్లో. మున్సిపాలిటీ కాదు, హోమ్ మేకర్ అంటే హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటుంది అని. ఓ సరే. నీకేదో సిగ్నల్ ప్రాబ్లం ఉంది కదా. సిగ్నల్ ప్రాబ్లం. అదే కదా, మున్సిపాలిటీలో ఎందుకు వర్క్ చేస్తుంది మా మమ్మీ? కొద్దిగా బయటకు వచ్చిన మాట్లాడు ఫ్రీగా. లేదు, ఒక కంపల్సరీ రెడీ ఉండాలి. బయటకు పోతే అనుమానం వస్తుంది అంతే. ఏం అప్పులోళ్ళు ఉన్నారా బయట? సరే కానీ నువ్వు లెటర్ ఎప్పుడు పంపిస్తావు? లెటర్ ఎప్పుడు రాసి పంపిస్తావు? ఇల్లు అడ్రస్ ఎక్కడ? నీకెందుకు అవన్నీ? నువ్వేమైనా పోస్ట్ చేస్తున్నావా? లేదు కదా. లేదు. మరి కొంతమంది చాలా నిన్ను అడ్రస్ కనుక్కొని చేస్తారు. మా కాలేజ్ లో కూడా చాలా మంది ట్రై చేస్తున్నారు లెటర్ ఇవ్వడానికి, తీసుకోమంటావా? జత ఎందుకు అట్లా చేస్తాను చెప్పురే, మన మొగం చెప్పు. అది ఇష్టం లేదు ఇలాంటివన్నీ అని చెప్పు మొగాన్ని. మరి నువ్వు ఇష్టం అని నీకు చెప్తుంటే నువ్వు లెటర్ పంపించడం లేదు. పంపిస్తాలే నేను, ఇంకా నీకు పొద్దున్నే పంపించేస్తా. పొద్దున్నే నాకు రేపు లెటర్ రాలేదు, సీరియస్లీ చెప్తున్నాను. నేను వేరే లెటర్స్ తీసుకుంటా. నీకు లెటర్ పంపించే బాధ్యత నాది, సరేనా? సరే కానీ నువ్వు ఏదో చేస్తున్నావు, ఏదో చూస్తున్నావు. ఎందుకంటే నీ వాయిస్ కొద్దిగా ఏదోలా ఉంది. అది కాదబ్బా, నేను రూమ్ లో ఉన్నాను. రూమ్ లోనే ఏదో చేస్తున్నావు. నేను ఏం చేయను, నీతోనే మాట్లాడతాను. నిజం. లేదు, నీ వాయిస్ లో మామూలుగా ఉండే గంభీరం లేదు ఇప్పుడు. గంభీరం అంటే నేను లోపల ఉన్నాను. లోపల ఏం చేస్తున్నావు? ఎవరైనా ఉన్నారా? బయట అంతా ఉంటే సన్న మాట్లాడుతున్నా, అర్థమైందా? ఓకే, మీ పేరెంట్స్ ఉన్నారా?
అది ఇప్పుడే చెప్తే బాగుండదని డైరెక్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత చెప్తామని. నాకు ఇదే నచ్చింది నీలో ఇలా ఉండడమే. ఏంటికి మ్యారేజ్ చేసుకోవా? ఫస్ట్ నువ్వు లెటర్స్ మంచిగా పంపిస్తే నన్ను ఇంప్రెస్ చేయాలి కదా ఫస్ట్ నువ్వు. నేను నీకు లెటర్ పంపిస్తాను, అన్ని పంపిస్తాను. అసలు బాబు పుట్టినాక ఏం పేరు పెడతావు? ఏంటి? బాబు పుట్టినాక నీకు పుట్టరు కదా. ఏందంటున్నావు అట్లుంటున్నావు? మరి ఇంకా మనం లవ్ చేసుకోవాలి, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఏం చేద్దాం, ఏముందిలే. ఏళ్ళ పుడితే ఒకవేళ ఎవరికి మనకే ఏంది, ఎవరికంటావు? ఏదోలే, ఇవన్నీ కాదు. ఫస్ట్ నాకు లెటర్ పంపి, తర్వాత నేను మాట్లాడతాను లెటర్ చదివాకే. ఓకేనా? ఓకే ఓకే ఓకే. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు ఏసీ ఎక్కువ కూలింగ్ పెట్టుకోకుండా పడుకో. తిన్నావా? లేదు, చెప్పా కదా. తిను. నువ్వు చెట్టు ఇంట్లో ఫుడ్ తెచ్చిపోతే చూడు, మీ ఇంటికి వచ్చి ఏమన్నా గలాట్ చేయలేమన్నా. వద్దు, మరి వాళ్ళు పిచ్చి కొట్టుడు కొడతారు నిన్ను. నన్ను ఎందుకు కొడతారు వాళ్ళని? అంటే నువ్వు ఎవరినైనా కొట్టేయగలవులే. మళ్ళా గట్లు సరే మళ్ళా కానీ ఏసీ ఎక్కువ పెట్టుకో కూలింగ్. నువ్వు అన్నం టైం టు టైం తిను. తింటాను. నువ్వు లెటర్ పంపించేంత వరకు నేను తినలేను. నువ్వు బాగా స్ట్రాంగ్ ఉండవు. సరే కానీ ఏసీ ఎంతలో పెట్టుకున్నావు? నేను 6 లో పెట్టుకున్నా. 6 లోనా? చాలా అసలు అదే హైలైట్. అదే కదా హైలైట్. అంటే చాలా ఎక్కువ గాలి వస్తుంది. 2 లో పెట్టుకోకూడదా? పెట్టుకుంటా సరే నీకోసం. మరి. సరే, మా పిన్ని వస్తుంది, బాయ్. మనీ నేను మాట్లాడతాను. లెటర్ మర్చిపోకో. ఓకే, ఐ లవ్ యూ. ఓకే, లెటర్ లో చెప్పు. ఓకే, కిస్సు. అది కూడా లెటర్ లోనే పంపించు. ఎట్లా వచ్చి? సరే సరే, వస్తుంది. బాయ్ బాయ్. రే శివ, రే కరా ఆ నీళ్ళు దారట్లా. ఈగలేంద్రా నాయన. చెయ్యి. ఆడి చెరులో పోయి తాగొద్దునా రా. అబ్బా రా అంటే ఆడికి వచ్చింటే నాతో పాటు చల్ల బాదం పాలు తాగేసి వస్తుంది. బాదం పాలు తాగే కాదు పోయిండేది. వేరే వాడు వస్తాడంటే వాడి కోసం పోయినా, వాడు రాలే. వారి పేరు మీదే చెప్పి ఆడు బాదం పాలు ఇప్పించుకొని వస్తుంది. వారి పేరు మీదే చెప్పి ఆడు బాదం పాలు ఇప్పించుకొని వస్తుంది. అది అదే నీ అవతారాలు. ఏమన్నా కొట్టుకునే ఇప్పుడైతే ఏమి ఈగలరా నాయన. ఎవరికి? నేను నీకు ఎప్పుడు మంచి చేసిన చెడు కోరుకోద్దు ఎప్పుడు. నువ్వు చెప్పి చెప్పి అన్ని మంచి చేసి ఇప్పుడు ఈగలు నచ్చుతానయా? నచ్చవు. ఎందుకు నచ్చావు? ఈగలు దురుస్తున్నాయి. నువ్వు ఏసీలో కూర్చొని ఈగ చూస్తే నచ్చింది, అదే బయట కూర్చొని ఈగలు అయితే నచ్చలే. అట్లా నేను కూడా కొన్నిసార్లు నచ్చను, కొన్నిసార్లు నచ్చుతాను. సర్లే, అదొకట్లే. తిండివా? తింటే అదొకట్లే. ఏ మసంగి సమాధానాలు గానకాలు చేయొద్దు. నువ్వు రోడ్లోకి వచ్చి మాట్లాడుతాను. చిల్లర లేదు, ఆపక బొమ్మ. నువ్వు చిల్లరా చిల్లర మమ్మడంతా లే నాయన. ఆడ కాసుకొని గెలుకొని మళ్ళా ఆడ కాసుకొని నేను మళ్ళా వచ్చిరా నాయన. బాదం పాలు తాగి
వేరే వాళ్ళకి 5 మందికి ఇప్పిస్తాడా ఇష్టాల్లో? అన్ని అన్ని డబ్బా మాటలు కూర్చుకుంటా. మనోళ్ళే వాళ్ళవి నువ్వే కట్టి. అదే అదే నీ బుద్ధి. ఇప్పుడు నేను రాలేను నేను. ఎండ అసలు మొత్తం బాడీలో చెమటంతా కారిపోయింది. బాగా ఉద్రవుతుంది. నువ్వు మళ్ళా వస్తే మళ్ళా బాదం పాలు దాకా అంటావు. నేను ఏడ తాగేదప్పా? అయ్యో నాయనా, అయ్యో నాయనా, నీ అన్ని నాటకాలు చాలే నాయనా. నువ్వు బలవంతం పెడతావు, నేనేం వద్దంట. అయ్యో వద్దనేమో ఎవడు చూసిలే కానీ నిన్ను వాడొద్దా? నువ్వు రాద్దంట. నన్ను రావు. ఎవడో నా కూడా. సర్లే వస్తాను లేవి. నాకు పో. నువ్వు పెట్టు ఎంతసేపు కారు వేసుకుని జుమ్మని రన్ను వేసేసుకుని పో. బాదం పల్లి చిల్లర ఓత నీకేం నొప్పి ఏమిడేమన్నా పోయేసినా ఏడని చావు. ఏడని సాగుదరా చిల్లరనాయలా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. నువ్వు ఎప్పుడు లాభంగా వస్తావో ఎప్పుడు పోతావులే కానీ పో. నీకు పోతున్నా మంచిది లేదు. పో. ఏమే ఏదో నీకు ఏడా బాగా వేసినావు బట్టలు. ఎంత కాదు. ఎవరిని ముబ్బులో దింపడానికి ఎవరు పడేయడానికి వేస్తున్నావు? నీకు అనవసరము. ఎవడేస్తాడు? 3 కన్నులు నీ వైపే ఉంటాయి. నావి గుర్తుపెట్టుకో. అదేలే. ఇప్పుడు ఉంచుతామా? ఇప్పుడు చిల్లర చేద్దామా? చిల్లర ఉందా? 50 రూపాయలరా అంటే కొట్టేస్తా అంటావు కదా, అందుకు దొరికి చిల్లరంతా ఇంత ఇంటింది పడి చిల్లరా. అదోలే పో. ఏంటి డబ్బులు పెట్టుకోకుండా పోయేది. క్యాల్కులేటర్ ఏంది? క్యాల్కులేటర్ అంటే తిట్టేం కాదులే. చుట్టది ఇది చదువుకోలేదు అందుకే. పో. ఆడండి. A few minutes later. శివన్న సరే. లేదా నేను క్రికెట్ ఆడుకునే పోలేరా. ఇస్తే నేను పోతానా క్రికెట్ ఆడుకునే పోలా. సరే కూర్చుందాం. క్రికెట్ ఆడుకునే పోలా జల్దీ. చూసా ఇద్దరు ఏం చూసావు కానీ ఒరే చూడతాడు చూడకూడదురా. ఏమి నర్సు పిల్లడు ఇట్లా రాడు కదా, నా అంత అద్దుమానంగా రాసినావు. నర్సు పిల్లడు ఇట్లా రాడు కదా, నా అంత అద్దుమానంగా రాసినావు. అంటే నాది గబ్బు ఏంది నా గబ్బు గబ్బు చేసినావు. పండుగ పడదు పక్క నీకు. అట్లా ఏంది ఏంది అంటే నేనే నీటికి రాస్తా లెటర్. అక్క ఎంత బాగా రాసిచ్చింది నీకు. నువ్వు చూడు ఎట్లా గబ్బు గబ్బు చేసినావు. అంటే నాకు హ్యాండ్ రైటింగ్ కొద్దిగా సరిగ్గా పడదు. నువ్వు ఎట్లా చదువుతావు కదా నువ్వు రాస్తావు నీ రాసి. పోయి పెన్ తెస్తావా? నువ్వే దాపు. పెన్ను ఏమన్నా అట్టుండే దాపు. ప్యాడ్ జల్లి దాపునా పోలా నేను. A few minutes later. రానా ఎంతసేపు? పెన్ని పెట్టినా అట్టమంటే కవర్లు చేస్తావు నువ్వు. అంటే అవి అట్టలేదు దింపండి. ఏం రాలే చెప్పు. ఏమైనా
సుజాతకి చూసే సుజ్జి అక్కని పండుగ అంత అద్భుతంగా రాసినావు. గబ్బు గబ్బు రాసినావు. ఏది వద్దులేండి ఏ పన్ని పాట ఏం ఏడు సచ్చేదట్లేదు కదా మీకే. పాట ఏం ఏడు సచ్చేదట్లేదు కదా మీకే. బ్యాడ్ తీసుకుని నేను మూతి పగలు కొట్టాలా? ఏది మళ్ళా ఏంది నేను అమర్ ప్రేమ ఏం పొద్దా కాదు నాన్న నువ్వు చదువుకోకుండా ఏం చేస్తానరా? నీకే మంచి చెప్పింది చెప్తా. అది వెనకల్ది ఏంది కాయగూరలు ఇష్టం. షాంపూ కాయగూరలా? నీకు ఏం కాయగూరలు అమ్మ టన్నులు టన్నులు కొనిస్తాపా. ఏ తీ అన్నా తీ నుడ్చో తీ. నేనేం చేయను చూస్తా తీ. నువ్వు గబ్బు గబ్బు చేశాడు నా లెటర్. అది ఎవరు అది ముడ్డి గీసినారు? 30 ముడ్డీలు గీసినారు. ఎవరు? నువ్వేనా? అది అప్పుడే అని కూడా లవ్ ముడ్డి అంటే నీదే ఉంటదని. ఏది నువ్వు ముడ్డి లవ్ లెటర్ అంటారు దాన్ని. లవ్ లెటర్ అంటారు దాన్ని. ఇది లవ్ లెటరా? ఐ లవ్ యూ అని బాగా కైట్ రాసిన. ఇంగ్లీష్ లెటర్ రాసిన. ఇంగ్లీష్ అది రాదు. ఎవరు రాసింది? నువ్వు నీ గ్రౌండ్ కార్డ్ నేను అడిగిపోయినా అని చెప్పి నువ్వు అప్పుడే గ్రౌండ్ కార్డ్ క్రికెట్ ఆడుకోకుండా వెళ్ళిపోయినావు పొద్దున. సపోర్ట్ వచ్చినా పొడిచేదేం లేవు. నిజం. నువ్వు నిన్న చాక్లెట్లు ఎన్ని ఇచ్చినారా నీకు? కవర్కి ఇచ్చినా? కనీసం 100 చాక్లెట్లు ఉంటాయా? నేను చెప్పేది రా. నువ్వు అడ్రస్ తప్పు ఎందుకు చెప్పినావు? నేను తిక్కనా కొడుక అట్లా పోయి ఆ పైనింటికి ఎక్కితే వాళ్ళు ఎవరు బాబు అని అడిగినారు. అది తమ్ముడు కాబట్టి వాడు ఏను పక్కరా ఉండు మాట్లాడుతున్నా కదా ఉండు. కాదనా అక్కకి నేను మోసం చేయను అన్నట్టు. చేయవు. నాకెందుకు మోసం చేసినావు? చాక్లెట్లు ఇచ్చి తీసుకొని. ఎవరు? నువ్వు చాక్లెట్ కాదు. నువ్వు నాకేంటికి ఇచ్చినావు చాక్లెట్లు? మళ్ళీ చాక్లెట్లు ఇస్తే పిల్లలు ఆటోమేటిక్ అదే చెప్పించుకునే అడ్రస్ చెప్పించుకునే ఇచ్చిన. అడ్రస్ నీకేం పని? అడ్రస్ నీకేం పని? నాకేమో ఉంటాయి పనులు. అదే నా ఇష్టం రా. నీకు అడ్రస్ అడిగిన వాడు నీకు ఇద్దరు చాక్లెట్ అక్కకి చేయద్దు. వీడికి చేస్తావా? చేయవా? వీడియో ఓహో మీరు అప్పుడే ఏంది గడ్డి బయట వర్షానికి చూడు. రోజు తెస్తా అన్నావు. నిన్నగానే అదే మాట అన్నావు. మొన్న అదే మాట అన్నావు. ఎవరు? ఈ మనిషేనా? నీ చదువులు అయిపోయి పెళ్లి పిల్లలు పుట్టినోడు కూడా చాక్లెట్ ఇస్తానే ఉంటాడు నీకు. నీ చదువులు అయిపోయి పెళ్లి పిల్లలు పుట్టినోడు కూడా చాక్లెట్ ఇస్తానే ఉంటాడు నీకు. శివ బావా ఈ మనిషి. ఆ శివ బావా నువ్వు బావ మరిది. ఆ బాబా సుజాత వచ్చేసి సుజాత కాదన్నా సుజ్జి అక్క. నేను అదే పిలుస్తా. నువ్వు సుజ్జి అని పిలిస్తే నేనే పెట్టుకుంటా పేరు. నా ఇష్టం. నీ పెళ్ళామా? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? నువ్వు సుజ్జి పెట్టావు నేను సాజీ అని పెట్టుకుంటాలే గానీ అడ్రస్ ఎందుకు తప్పు అడ్రస్ పెట్టినావు? మోసం చేయనన్నా నేను అట్లా. అక్క చేయద్దురా. వీనిలో ఏం నచ్చింది నీకు? నీకేం నచ్చింది? నీకేం నొప్పి అయింది? ఎవరికి నొప్పి అయిందా? ముడ్డి నొప్పి అయింది ఏమన్నా? మళ్ళా ఒట్లాదో అన్ని అమ్మాయితో పొద్దున్నే దొరికి నింటే క్రికెట్ బ్యాట్ తో బాలే ఉండు. గ్రౌండ్ అంతా 6లు 4లే. తెలుస్తాడా? సరే మోసం సిగ్గు లేకుండా చాక్లెట్లు పడేసినట్టు ఎవరెత్త పోయినారు? వాడు చెప్తాలే. చెప్పు ఎవరు? ఎత్తిచ్చినాడు కవర్లు అది
వీధి కుక్కలు ఎత్తపోయినా వింటావు కుక్కలు అది దాంట్లో ఇది పెద్ద వీధి కుక్క ఇది ఎలా ఎత్తింది అది తెలుసు కాదురా నీకన్నా సిగ్గొద్దా చెప్తాను ఏమేమి ఎత్తిచ్చినాడు తీసపోయినా నేను ఇప్పుడు చెప్పేది ఏ ఈసిపెట్టి రోతొద్దు ఇప్పుడు ఏమి నువ్వు వాంతి ఏం రాపిస్తాను లెటర్ రాస్తానవా రాయిస్తాను నాతో రాయ్ ఏంట్రా నీ ముందురా ఆయన అంటే నేను గేరంగా ఈ మనిషికి చదువు రాదు వాని చదువు రాదని ప్రపంచం తెలుసు ఆ బాబు తెలుసు అయితే మ్యాటర్ చదువుకున్నాడు 20,000 జీతము జాబ్ చేస్తున్నాడు 20,000 ఏమంటే నెలకు కాదు 3 ఏళ్ళకి ఒకసారి ఇస్తారు అది కాదే తమ్ముడు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది అది 5 ఏళ్ళకి ఒకసారి ఏ దమ్ముడి పీకే శాత కాకుండా అవయవాలు ఉన్నా కూడా పని చేయకుండా కూర్చున్న వాళ్ళకి 5 ఏళ్ళకి ఒకసారి 20,000 ఇస్తారు దాంట్లో వీడికి ఇస్తారు ఆ అక్క మీ అక్క చెప్పు ఎవరికి డొల్లగా డొల్ల డొక్క 2 ఏలు ముద్రగా థమ్సప్ బాగుంటుంది థండర్ బాగుంటుందిలే అండరే లేదు డ్రాయర్ థండర్ పోతుంది ఆ డ్రాయర్ కూడా వేసుకోడు అది చెప్పు నా మరదలకి చెప్పు మరదలు అని వచ్చింది ఊరికే ఎందుకు మన దేవుడు అనిపించినాడు ఏ గాన రచలేస్తా బండి వేసుకోమి అరుచుకుంటూ పోతా సుజాత అని వీళ్ళ ఇంటికాడే కదా ఉన్నాడని చెప్పినాడు బజార్లోనే తిరుగుతా ఇప్పుడు ఆ బజార్లో తిరుగుతాను అర్థమైందా నేను లెటర్ తెచ్చింది కదా ఏం తెచ్చిను అక్కిస్తే పని చేయి ఆ లెటర్ కూడా దిబ్బలేకపోతాను చూడు అట్లుంది ప్రేమ ఓసారి అట్లా పోయింది తూర్పుకి ఓసారి ఇట్లా పోతాను పడవాలి అంతే నువ్వు ఒంకోలు నాకు దక్షిణానికి ఒంకోలు రాయ్ నీ లవ్ ఎందుకు చూస్తా నీకు లవ్ లేదా మళ్ళీ ఉంటే చెప్పు గట్టి చెప్పు నాకు వినబడాల నీకు అవసరమా నాకు నీ లవ్ ఎందుకు తెలుసుకోవాలి కదా చెప్పు ప్రియమైన సుజాతకి శ్వాసించే గాలి కన్నా శ్వాసించే గాలి స్విచ్ బోర్డ్ లో చార్జర్ కన్నా ఏంది శ్వాసించే శ్వాస కానీ ఏంది వచ్చింది చెప్పు నేను చెప్పింది రాయి తమ్ముడు తమ్ముడు బొమ్మడి చెప్పింది రాయ్ ఆకాశంలో కనబడతాయి నక్షత్రాలు ఆకాశంలో కనబడతాయి నక్షత్రాల్లో కనబడతాయి నక్షత్రాలు ఫ్యాన్ దింపితే కనబడతాది నాకు గజ్జక్షత్రాలు దింపితే కనబడతాది నాకు గజ్జక్షత్రాలు తొడకుంది కదా గజ్జి అవు అది ఇదో మేక చెప్పు తొడకంత గజ్జి ఉంది కుంపట్టెత్తి తలకాయ బాగా కొడతా నీ ప్రేమ ఎంతుందో చూపి కుంపట్టెత్తి తలకాయ బాగా కొడతా నీ ప్రేమ ఎంతుందో చూపి ఫ్యాన్ డిప్పితే కనపడుతుంది నక్షత్రాలు కనపడాలంటే పైన మిద్దెకి పండుకో రాత్రి దానికి మళ్ళీ లెటర్ రాసిదే అలా ఫాస్ట్ చెప్పు నాకు టైం లేదు గట్టిగా వర్షంలో కురిసే వర్షాలు జల్లు వర్షం కురుసుగా ఏం కురుస్తుంది వర్షం కురుసుగా ఏం కురుస్తుంది నీకేందో కురుస్తుంది వర్షంలో వరంగల్ వస్తుందా అందమైన సుజాతకి ఈ అందహీనుడు రాస్తున్న ఉత్తరము అదే అందమైన అంటే నువ్వు అందహీనుడు అని రాసుకో అందమైన శివకి అందమైన శివనా నువ్వేమన్నా అమ్మాయి అందంగా ఉండే నువ్వే రాసుకుంటున్నావు లెటర్ కాదు
నువ్వు టాపిక్ దో నాకు ఫాస్ట్ గా అనకుండా నీలో ప్రేమ కనపడాలా ఆ బ్రహ్మ గట్టిగా ఆ బ్రహ్మ నీకేలా నాకు కాళ్ళ చదువురా నీకేలా కాదు నాకు కాళ్ళ ఆ బ్రహ్మను మధ్యలో ఆ బ్రహ్మని వాళ్ళు ఇరికిస్తావు మధ్యలో ఆ బ్రహ్మని వాళ్ళు ఇరికిస్తావు నీ తుపాసులో పాపం చచ్చిపోతాడు బ్రహ్మ ఇరికిస్తావు ఆ బ్రహ్మను బ్రతిమాలి బ్రహ్మను బతిమాలుతావా యాడున్నాడు ఆయన ఎప్పుడు అంటే ఎట్లా చూసావు బ్రహ్మని బ్రహ్మాన్ని బతిమాలుతా అంటే ఒకటి త్వరలో పైకి పోతాడు అని ఓకే అది ఓకే అది నువ్వు పైకి పోయే వరకు ఎందుకు నీకు ప్రేమ నీకే ప్రేమ కాదు ఏంది మళ్ళా ప్రేమ బ్రతిమాలి సవరించి మళ్ళా సవరించంటే తప్పుల్ని సవరించడం అంటారు. నువ్వు నువ్వు కొత్త మాత్రం తిప్పి చెప్పు సవరించి సౌరాలు ధరించి నువ్వే సౌరాలు ధరించేది. ఇంకా నేను సౌరాలు ధరిస్తాను, చెడ్డీలు ధరిస్తాను, నీకు ఇవన్నీ అవసరంలే. చెడ్డీలు వేసుకోవడం మీ అక్కడికి చెప్పురా, గుర్తొచ్చింది కానీ గుర్తు చేసి చెప్పు చదువు. ఫాస్ట్గా రాయాలి, లవ్ లేదా నీకు నేను చెప్తున్నా. ఫాస్ట్గా రాయాలి, లవ్ లేదా నీకు నేను చెప్తున్నా. ప్రేమ ఉంటే చెప్పు, ప్రేమ లేదా ఇడిచిపెట్టు, నేను చెప్పింది రాయ్. సుజాత ఎప్పుడు వస్తావు నా గుండెల్లోకి? గుండెల్లోకే సర్లే అంటే ప్రేమ గుండెల్లో ఉందని చెప్పు. ఎప్పుడు వస్తావు గుండెల్లోకి? గుండెల్లోకి ఎప్పుడు వస్తావని కాదు, నా గుండెల్లో నువ్వు ఉన్నావు అని చెప్పాలా. నేనే బాగా రాస్తా కదన్నా నీకంటే. సుజాత నా గుండెల్లో ఉండేది నువ్వే, నా కన్నుల్లో ఉండేది నువ్వే, నా శ్వాసలో ఉండేది నువ్వే, నా ఊపిరిలో ఉండేది నువ్వే. అది ఆగిపోతే మిగిలేదు నేనే. నా శ్వాస అవన్నీ అయిపోతే మిగిలేదు నేనే కదా. సన్న చెప్పు, చెప్పద్దు. నేను కవిత సుజాత కోసం రాసుకోరా. చెప్పునా అన్న ఎట్లా చెప్తాడో చూద్దాం. చెప్పునా. నా సన్నని సుజాత, సన్నని సుజాత, సన్నని సుజాత సన్నగే ఉంది, కలిసిందే సుజాత ఏమన్నా. నా సన్న సుజాత, సామాన్లు కొనిస్తా సుజాత. సామాన్లు ఏరుకునేవాడు చూడ, సామాన్లు కొనిస్తాడు ఏమన్నా. సామాన్లు ఏరుకునేవాడు చూడ, సామాన్లు కొనిస్తాడు ఏమన్నా. ఏరుకొని వచ్చి కొత్తగా అమ్మేసి కొత్త చెప్పేదో యాది నేను గుర్తు పెట్టుకున్నాలే. నువ్వు కాదు నెయ్యి మనిషి, నువ్వు కాదు నెయ్యి మనిషి. ఎవరు చెప్పుతావా లెటర్ అని మనిషి అని పెట్టుకోపోతావా? పారేసా మళ్ళా కోపం వస్తే. క్లోజ్ చేసి బొమ్ము ఏదో ఉంటే క్లోజ్ చేసే లాట్ చిమ్మి పడే. నేను ఫ్రెష్ గా లెటర్ రాసి పంపిస్తా. ప్రియమైన నిమేష్ చౌదరి, ఇట్లు ప్రియమైన నిమేష్ చౌదరి అని రాయ్. గజ్జిగాడు అనరా, లేకపోతే ఇంప్రెస్ అవుతుందా పాప. ఐ లవ్ యూ శివ, ఐ లవ్ యూ శివ. నీకు నువ్వే శివానా? కాదు, ఐ లవ్ యూ శివ అంట. ఇద్దరికి రాసినావా? గొప్ప తీసి వారే నేను నమ్మలేరా నేను. రే నువ్వు నాకు టోకరా చాక్లెట్లకు పెట్టినప్పుడే రాయలే. నువ్వు చెప్తాడు చాక్లెట్లకు టోకరా పెట్టినప్పుడే అయిపోయింది నేను మీద నమ్మకము. నీ వాడే గాని ఇంకోటి దా పోయేటప్పుడు ఫ్లేవర్ తీసుకోబో. దా ఫ్లేవర్ ది ఆడ ఫ్లేవర్ ఒకటి ఇప్పిస్తాను. ఆ ఫ్లేవర్ కలిపి వాడు పంపి ఏదో ఫస్ట్ టైం లవ్ లెటర్ అది బాగా జరగని. నేను వస్తాను బాగా రూటే. పిల్లోకి నాకేం అవసరం, లెటర్ ఇచ్చినావు కదా, వాడు ఇచ్చినాడు కదా వాడే చెప్తాడు. వాడు అసలు అన్ని చాక్లెట్లు ఇస్తేనే వల్లే వాడు నేనేం చేసి ఉంటాను. నాకు తోడు అట్లా పోతాను వస్తాడు. ఆడ ఓ రోజా పువ్వు ఏదో ఒకటి ఇప్పిస్తాను. ఆ లెటర్కి యాడ్ చేసి చాలా ఇప్పటికైనా మంచితనం ఉందే ఉంది కదా. నువ్వు పోయి ఆయింట్మెంట్ రాసుకో. చెప్పు గజ్జి చెడ్డీ చెప్పదు నువ్వు లేచిపో ఊరినే కూర్చో. ఊరికెందుకు మాటలు దీంట్లో గజ్జి చెడ్డీ వేసుకోవడానికి.